వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇంకా రైనీ సీజన్ అందరికీ తెలుసు. మొక్కలు అంటే ప్లాంట్ లవర్స్ ఎవరైనా ఉండుంటే డెఫినెట్గా కనెక్ట్ అవుతారండి. సో మాకు కూడా ఆఫీస్కి ఇంతకుముందు ఎప్పుడు మేము మొక్కలు తీసుకున్నా ఇంటి కోసం తీసుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆఫీస్ కోసం తీసుకోవడం కోసం అని అయితే వచ్చామన్నమాట. ఆఫీస్లో కొన్ని మొక్కలు పెడదాము. సో ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, పాజిటివ్ వైబ్ ఉంటుంది, మంచి ఆక్సిజన్ కూడా మనకి రిలీజ్ చేస్తాయి మొక్కలు కాబట్టి. సో కొన్ని మొక్కలు తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చామన్నమాట. ఇక్కడికి చూస్తున్నాము. అంటే ఆఫీస్కి అని అంటే అన్ని ప్లాంట్స్ పెట్టలేము కదండి. సో అందుకోసమని కొన్ని వెరైటీస్ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. అండ్ మాకు కూడా కొన్ని తెలుసు కాబట్టి అవి తీసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. చూస్తున్నారు వేణుగారు కూడా అక్కడ. ఒకప్పుడు అయితే వేణుగారి ప్లాంట్స్ అయితే చాలా తీసుకొచ్చేవారు అనమాట మా ఇంటికి. చాలా బాగా ఇష్టము వేణుగారికి ప్లాంట్స్ అంటే. బట్ కాకపోతే తర్వాత ఇంకా ఏమైపోయాయి అవన్నీ, కొన్ని ఆఫీస్ కానీ అటు ఇటని తీసుకొని వచ్చారు. వీటికి ఏంటంటే సన్ రైజ్ కదా, సన్ రైజ్ పడకూడదా? అంటే ఇట్లా నార్మల్ ఇవేంటి ఆర్కిడ్ ప్లాంట్స్, ఫ్లవర్స్ ఇవి. సో అవన్నీ కూడా బనానా ట్రీస్ అని అట్లా హ్యాంగ్ చేసుకోవడానికి అవి బాగుంటాయి. అవి హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. అవి చాలా వెరైటీస్ ఉన్నాయండి. బట్ కాకపోతే ఇక్కడ వాళ్ళు లేరా, తను లేరా, బయటకు వెళ్ళారా? ఇవి చాలా మొక్కలు చేసుకోవచ్చు మనము. షూట్స్ తీసుకొని, అంటే వాటి కింద వేర్లు ఉంటాయి కదా, గడ్డలు, అవి తీసుకొని మనము ఇంకా రీపోటింగ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. శంఖపుష్పాలు మా ఇంటి దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఇవి మంచిగా రోజు గోరువెచ్చని నీళ్ళల్లో మరిగించుకొని ఆ వాటర్ తాగితే చాలా హెల్తీ, స్కిన్ గ్లో అవుతుంది, హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ అనమాట అవి. ఇది వచ్చేసి రబ్బర్ ప్లాంట్ అండి. ఇది కూడా ఆక్సిజన్ లెవెల్స్ని మన ఇంట్లో ఉన్న డస్ట్ అంటే బ్యాడ్ ఏమంటారు పార్టికల్స్ అంటారు కదా, సో ఎయిర్లో ఉన్న బ్యాడ్ పార్టికల్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసేసుకొని మంచి ఆక్సిజన్ అయితే రిలీజ్ చేస్తుంది. ఈ మొక్క ఒకటి, ఇంకా స్నేక్ ప్లాంట్ ఒకటి, ఇవన్నీ కూడా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. మల్లె చెట్లు చూడండి, ఇంకా మల్లె మొగ్గలు వస్తూనే ఉన్నాయి. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా సక్లెంట్ ప్లాంట్స్ అనమాట. సో వీటి నుంచి మనం చాలా ప్లాంట్స్ చేసుకోవచ్చు. వీటి అంటే ఇవేంటి అని అంటే చాలా ఎడారి ప్రాంతాల్లో, ఇసుక ప్రాంతాల్లో ఉంటాయన్నమాట. చాలా వెరైటీస్ ఉంటాయి. వీటికి ఫ్లవర్స్ కూడా వస్తాయండి. అక్కడ చూసినప్పుడు చాలా క్యూట్గా మంచిగా అనిపిస్తాయి. ఫ్రిడ్జ్ మీదకి అలా చిన్నగా డెకర్కి పెట్టుకోవడానికి, టేబుల్ ఆఫీస్లో కానివ్వండి ఎక్కడైనా టేబుల్ మీద పెట్టుకోవడానికి బాగుంటాయన్నమాట. బట్ మెయింటెనెన్స్ కొంచెం కష్టమవుతుంది. ఎక్కువ వాటర్ పొయ్యకూడదు. అలా అని చెప్పేసి వాటరు అంటే మనం పొయ్యకుండా కూడా కంప్లీట్గా ఉండకూడదనమాట. అప్పుడప్పుడు వాటికి వాటర్ అనేవి జస్ట్ స్ప్రేలు చేయడమే అంతే అనమాట. బట్ కాకపోతే మెయింటెనెన్స్ ఈజీ అని తెచ్చుకుంటాం కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అవి ఎందుకో వెదర్‌కో తెలియదు, అవి ఎక్కువ కాలం అయితే ఉండవండి. సో వాటి మీద అంటే నా అభిప్రాయము, మేము ఎక్స్‌పీరియన్స్ చేసిందైతే అదనమాట. కాకపోతే ఇక్కడ చూడండి రోజ్ ఫ్లేవర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. చాలా బాగున్నాయన్నమాట. చాలా ఇష్టం మాకు గూడా. మేమైతే అసలు అంటే అప్పుడు యూట్యూబ్ పెట్టలేదు కాబట్టి మేము ఆ వీడియోస్ అన్నీ తీసుకోలేకపోయాం గానీ జస్ట్ ఫోటోస్ అలా మాత్రమే ఉన్నాయి ఇప్పుడు చూడ్డానికి. అసలు ఎన్ని వెరైటీస్ ప్లాంట్స్ తెచ్చుకునేవారో వేణుగారైతే. సో అంటే అటు వెళ్ళినప్పుడు ఎటు వెళ్ళినా గూడా నర్సరీస్ కనిపించినా అక్కడైతే బాగా తీసుకొచ్చుకునేవాళ్ళమనమాట. నేను వెళ్ళినా తెచ్చుకునేదాన్ని, వేణుగారు వెళ్ళినా తీసుకొచ్చేవారనమాట. అలా తీసుకొచ్చాము. బట్ దాని తర్వాత కొంచెం మెయింటెనెన్స్‌కి వాటికి చాలా ప్రాబ్లమ్ అయిపోయింది. ఇంకా కరోనా తర్వాత మళ్ళీ బిజీ లైఫ్‌కొచ్చేసరికి కొంచెం కేర్ తీసుకోవడం తగ్గిచ్చేసామనమాట.
అలా అని జెప్పేసి కొన్ని కొన్ని ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇంకోటేంటంటే మా అపార్ట్మెంట్‌లో గూడా కొంచెం ఫ్రంట్ కారిడార్‌లో పెట్టకూడదు మొక్కలు అని జెప్పేసి అట్లా ఉన్నాయన్నమాట. అందుకోసం అని జెప్పేసి మేమింక మొక్కలైతే ఇంట్లో పెట్టడానికి ఎక్కువ తీసుకెళ్ళట్లేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక ఆఫీస్‌లోకి అనుకుంటున్నాము. ఆఫీస్‌లో గూడా మెయింటెనెన్స్ ఈజీ మెయింటెనెన్స్ ఉండేటివి. ఎక్కువ కాలము వాటర్ కొంచెం తక్కువ పోసినా గూడా సో, ఉండగలిగే ప్లాంట్స్ మాత్రమే తీసుకుంటున్నామనమాట. నాకైతే ఈ రోజెస్ చామంతి పూలు బంచులు బంచులుగా ఉంటాయి చూడండి. సో, చిన్న చిన్న చామంతులు, చిన్న చిన్న రోజెస్ ఇవంటే చాలా ఇష్టమనమాట. ఎన్ని వెరైటీస్ తీసుకొచ్చుకున్నాను నేను అంతకుముందు. సో, ఇప్పుడు అవన్నీ జూస్తుంటే నాకు తీసుకోవాలనిపిస్తుంది. అక్కడి నుంచి కదలబుద్ధి కావట్లేదు. బట్ ఇంక వేణుగారేమో ఇంక వెళ్దాము అనంటే యాక్చువల్లీ అక్కడేంటి అనంటే ప్రాపర్‌గా గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అందుకోసం అని జెప్పేసి మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్తే వేరే నర్సరీ ఉందనమాట. అక్కడికొచ్చాము. అక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా బావున్నాయి. ఫ్రెష్‌గా ఉన్నాయి అన్నమాట ఇక్కడైతే. చూడండి ఎంత బావున్నాయో ప్లాంట్స్ అన్నీ గూడా చాలా బావున్నాయి. ఇంకా అప్పుడే వాటర్ గూడా పెడుతున్నారు తను. ఇంక అందుకోసం అని జెప్పేసి మాకు ఇక్కడ కొంచెం మంచిగా అనిపిచ్చింది. అండ్ గైడ్ జేయడానికి గూడా తనున్నారు గదా! సో, తను గైడ్ జేశారనమాట. హ్మ్. చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ గూడా. సో, మాకు కావాల్సిన ప్లాంట్స్ అయితే మేము సెట్ చేసుకొని తీసుకున్నామనమాట. వేణుగారు ఇంకా చాలా తీసుకుందామని అన్నారు. బట్ నేనే వద్దు అన్ని తీసుకున్నా గూడా మనం పెట్టుకోవడానికి ప్లేస్ లేదు గదా! అని జెప్పేసి కొన్ని సెలెక్టెడ్ ప్లాంట్స్ మాత్రమే తీసుకొని వచ్చాము. సో, తను అదే చెప్తున్నారు. ఏ ఏ ప్లాంట్స్ పెడితే ఎక్కువ కాలం ఉంటాయి, ఏవి బావుంటాయి, చూడ్డానికి గూడా లుక్ ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అదంతా గూడా మాకు చెప్పారనమాట. దాని ప్రకారమే మాకు కావాల్సినవి తీసుకున్నాము. ఎక్కువ అరేకా పామ్ అని జెప్పేసి ఇవి ఉన్నాయి కదండీ! చూడ్డానికి కొబ్బరి చెట్లులాగా ఉంటాయి. అంటే కొబ్బరి చెట్టు అంటే పామ్ ఆ ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్స్ అనమాట ఇవన్నీ. ఆ ప్లాంట్స్ తీసుకున్నాము. అవైతే చాలా బావుంటాయి. ఎక్కడున్నా గూడా మంచిగా గ్రీన్‌గా ఉంటుంది, పెరుగుతాయి. సో, వాటర్ మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది అని జెప్పేసి అని అన్నారనమాట. ఇంకా అక్కడే మేము గూడా ఏం జేసేసామంటే పాట్స్ గూడా అవన్నీ తీసుకొని కోకో పీట్ వేయించి దాంతో పాటు మట్టి, ఎరువులు అవన్నీ గూడా మిక్స్ చేయించుకొని సో, పాటింగ్ అయితే చేయించుకున్నాము. అక్కడే చేయించుకొని ఇంకా తీసుకొనొచ్చామనమాట. మాకదే చెప్తున్నారు ఎలా ఏంటి అనేది. ఓకే. అంటే మళ్ళా ఒక 3, 4 రోజుల తర్వాత ఉత్తగా జల్లితే చాలు. జల్లినా పర్లేదు, కొద్ది కొద్దిగా పోసినా పర్లేదు. ఓకే. ఒక మొక్కు 2 అడుగులు పోసుకోవచ్చు. ఆహా! ఒక ఓకే. మొక్కు ఓకే. అలా చూసుకోండి. ఆహా! ఓకే. ఓకేనా? ఇప్పుడు పోయిన తర్వాత మాత్రం మనం పోస్తే కిందికి వచ్చేంత వేయాలి. వచ్చేయాలండి మొత్తం కిందకి. అదే. అప్పుడు అందంగా తుడిచేసుకుని నీట్గా పెట్టేసుకోండి. ఓకే. ఇలా అన్ని మొక్కలైతే పాటింగ్ అయితే చేసేసారండి. అంటే మంచిగా నీట్‌గా మిక్స్ చేసినవంతా గూడా ఎరువుతోటి మిక్స్ చేసిన మట్టంతా గూడా అందులో పెట్టేసి సో, పాటింగ్ జేసేసి ఇచ్చారనమాట. కొన్నేమో బ్రౌన్ కలర్‌వి తీసుకున్నాము పాటింగ్‌కి. అంటే పాట్స్ ఉన్నాయి గదా! మొక్కలు పెట్టడానికి. అవి కొన్ని బ్రౌన్ కలర్ తీసుకున్నాము. కొన్ని వైట్ కలర్ తీసుకున్నామనమాట. అంటే బయట ఎంట్రన్స్ ముందు పెట్టడానికేమో బ్రౌన్ కలర్‌వి తీసుకున్నాము. లోపల ఆఫీస్ లోపల పెట్టుకోవడానికి వైట్ కలర్‌లో తీసుకున్నామనమాట. అండ్ వాటి కింద ప్లేట్స్ గూడా తీసుకున్నాము. ఎందుకంటే వాటర్ పోసినప్పుడు లీక్ అవుతూ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ప్లేట్స్ అనేవి యూజ్ చేయాలండి. సో, అన్ని మొక్కలకి పాట్స్, ప్లేట్స్ అన్నీ తీసుకొని అక్కడే ఫిల్ చేయించుకొని పాటింగ్ అంతా చేయించేసుకొని కార్‌లో పెట్టిచ్చేసుకున్నామనమాట. ఆల్మోస్ట్ మాకైతే 8:30 అయింది. మేము వచ్చేసరికి మీకిక్కడ లైటింగ్ కనిపిస్తుంది గదా! అప్పటి వరకు మాత్రమే నేను వీడియో తీశాను. ఇంకా చాలా మొక్కలున్నాయి. ఆ మొక్కలన్నీ గూడా పాటింగ్ జేసేసి మా కార్‌లో పెట్టి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఇంకా నేను అదంతా కూడా వీడియో తీయలేదు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆఫీస్ కింద నుంచి లిఫ్ట్‌లో పెట్టుకొని పైకొచ్చి మొత్తం అవన్నీ వాటర్ ఎక్కువగా పోసేసి మొత్తం వాటర్ అన్నీ చాలా పోసేసి బయటికి వచ్చేంత వరకు కూడా బయటికి ఫ్లో అయ్యేంత వరకు వాటర్ పోసేసేయండి ఇప్పుడు. మళ్ళీ ప్లేట్స్‌లో వాటర్ ఉంటాయి కదా! అది తీసేసి
నెక్స్ట్ డే రోజు మళ్ళీ కొన్ని వాటర్ కానివ్వండి, వాటర్ అవసరం లేదనే చెప్పారు మాకు అప్పుడైతే. ఇంకా మేము ఆ వాటర్ అయితే పోయలేదు. ఎందుకనంటే ఒక 4, 5 డేస్ వరకు పోయకుండా అయినా సరిపోతుంది. తను పాటింగ్ చేసిందంతా గూడా గట్టి పడుతుంది గదా! గట్టిగా అయిపోయిన తర్వాత కొంచెం డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ పైనుంచి కొంచెం ఎరువు, మట్టి అదంతా గూడా పోసేయమని చెప్పేసారనమాట. ఐ థింక్ ఈ వీడియో అయితే డెఫినెట్‌గా ప్లాంట్ లవర్స్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.